బీజేపీలో ఎంపీ ఈటెల రాజేందర్ నలిగిపోతున్నారా? తనపై సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తుంటే ఆయన ఉక్కిరిబిక్కిరవుతున్నారా? ఈ విధంగా కూడా తన మీద సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు దేనికి సంకేతం? మరోసారి పంచాయతీ ఎన్నికల వేదికగా కూడా అసంతృప్తులు బయటపడ్డారు. 4 రోజుల క్రితం కోల్డ్ వార్పై తెలంగాణ బీజేపీ ఎంపీలకు క్లాస్ స్పీకర్ ప్రధాని మోదీ పద్ధతి మార్చుకోవాలి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి అంటూ కూడా మోదీ ఆదేశాలు ఇచ్చారు. మోదీ ఆదేశాలను కూడా పెద్దగా తెలంగాణ బీజేపీ ఎంపీలు పట్టించుకోని పరిస్థితే కనిపిస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పీఆర్ఓ పెట్టిన సోషల్ మీడియా పోస్టుపై ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కార్నర్ చేస్తూ పోస్టు పెట్టడంపై మండిపాటు పడ్డారు. అవగాహన ఉన్నవారు అలా పోస్టులు పెడతారా అంటూ కూడా ఈటెలు ప్రశ్నించారు. ఇక తాను ఏ పార్టీలో ఉండాలో ప్రజలు తేల్చుకుంటారు అంటూ కూడా ఈటెలు వ్యాఖ్యానించారు. పార్టీ హైకమాండ్కి అన్నీ తెలుస్తాయి అంటూ కూడా ఈటెల రాజేందర్ అయితే చెప్పారు. కరీంనగర్లో తనను తొక్కేసే కుట్ర చేస్తున్నారు. సొంత పార్టీ నేతలే కరీంనగర్లో ఈటెల రాజేందర్ను తొక్కేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా స్వయంగా ఈటెల రాజేందరే కామెంట్స్ చేశారు. ఇక తాను ఏ పార్టీలో ఉండాలో కూడా ప్రజలే నిర్ణయించుకుంటారు అని కూడా ఈటెల అంటే ఒక రకమైన ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఈ గ్రూప్ రాజకీయాలతో కానీ ఈ కుట్రలతో కానీ ఆయన విసిగిపోయినట్లుగా కూడా ఈటెల రాజేందర్ మాట్లాడినట్లు తెలుస్తుంది. అండ్ కొన్ని రోజుల క్రితం చూసుకుంటే ప్రధాని మోదీ కూడా ఇదే విషయమై ఇక్కడ ప్రతిపక్ష పాత్రని బీజేపీ సరిగ్గా పోషించట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి నేతలు బీజేపీ నేతలు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళందరూ కూడా ఈ గ్రూప్ తగాదాలు కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి కలిసి పనిచేయాలి, ప్రతిపక్ష పాత్రని పోషించాలని ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు. అయినప్పటికీ కూడా ఆ తరువాత కూడా ఇప్పుడు ఈ రకమైన పోస్టులు పెట్టడము, ఈటెల రాజేందర్ దాని మీద సీరియస్ అవ్వటము, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలతో కూడా బీజేపీ రాజకీయాలు ఒకసారిగా కూడా తెలంగాణలో వేడెక్కాయని చూడాలి. దాని మీద నేను ఏం కామెంట్ చేస్తా కానీ నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని చూసిన నేను కూడా అక్కడక్కడ. అంటే అవగాహన లేని పిచ్చోళ్ళు పెట్టే పోస్టులు అవి. అవగాహన కూడా ఎప్పుడు పెట్టాడు. వాళ్ళు చెప్పాలి ఎవడు చూడాలి మరి. ఈటెల రాజేందర్ గారు ఏ పార్టీలో ఉన్నాడో మరి వాళ్ళు చెప్పాలి, ప్రజలు తెలుసుకుంటారు. అవగాహన ఉన్నోడు చేస్తాడా? అవగాహన ఉన్నోడు ఈ మాట మాట్లాడతాడా? అవగాహన ఉన్నోడు పోస్ట్ పెడతాడా? అవగాహన ఉన్నోడు పెడతాడా చెప్పు. సరే, దాని గురించి తెలుసుకుంటుంది, పార్టీ తెలుసుకుంటుంది. టైం విల్ డిసైడ్. అది ప్రజల మధ్యలో ఉంటుంది, ప్రజలకు అర్థమవుతుంది. ఎవరేం చేస్తుండ్రు, ఎవరేం చెప్తున్నారు, అవన్నీ ప్రజలు తెలుసుకుంటారు. నాకు తెలియదు, మీకు అని తెలిస్తే మీరు రాసుకోండి, కానీ నాకేం తెలుస్తుంది, నేను ఎట్లా కామెంట్ చేయాలి? చెప్తాను, సందర్భాలు కూడా చెప్పేటప్పుడు చెప్తాయి. ఇప్పుడు వట్టిబాటికే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాం, మధ్యలో ఉన్నాం. ఇప్పుడు 2వ విడుతుంది, 3వ విడుతుంది, ఇవన్నీ అయిపోయిందో చెప్తా. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ప్రస్తుతం పార్టీలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఈటెల రాజేందర్ కొన్ని కామెంట్స్ చేశారు. ఇవన్నీ అసలు దేనికి సంకేతం, ఏంటి? రేణు, బీజేపీలో అంతర్గత పోరు నడుస్తూనే ఉంది. ఏదైతే పంచాయతీ ఎన్నికల వ్యవహారంలో కూడా ఏదైతే ఇటు బండి సంజయ్ పిఆర్ఓ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ కావడం, అది తీవ్ర చర్చనీయాంశమైంది. ఏదైనా బుద్ధున్నాడు ఎవడని ఇలాంటి పోస్టులు పెడతారా? నేను ఏ పార్టీలో ఉన్నాను, నేను బీజేపీ ఎంపీగానే ఉన్నాను కదా, మరి ఇలాంటి వ్యవహారాలపైన హైకమాండ్ నిర్ణయిస్తుంది, హైకమాండ్ మాట్లాడుతుందంటూ ఏదైతే ఈటెల రాజేందర్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా ఈటెల వర్సెస్ బండి, వీరిద్దరి మధ్య వివాదం చిలికి గాలికి వాన అవుతుంది. ఎందుకంటే ఈటెల ఏదైతే బండి సంజయ్ ఎంపీగా ఉన్నారు, ఈటెల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీగా ఉన్నారు. అయితే వీరిరువురి మధ్య ఏదైతే పంచాయతీ ఎన్నికలు మరోసారి చిచ్చురేపాయి. కమలాకర్ మండలంలో ఏదైతే బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్, వీరిద్దరి మధ్య ఆ మండలంలో పోటీ తీవ్రంగా జరిగింది. అయితే ఎక్కడైతే కీలక ప్రాంతమైన కీలక పంచాయతీలో ఏదైతే ఈటెల రాజేందర్ అనుచరుల పైన ఏదైతే బండి సంజయ్ అనుచరుడు గెలవడం ఈ వివాదానికి మరింత రాజేసింది. ఏదైతే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏదైతే బీజేపీ బలంగా ఉంది, బలంగా ఉన్న పార్టీని ఆయా గ్రామీణ స్థాయిలోతో పాటు ఆయా నియోజకవర్గాల్లో బలోపేతం చేయాల్సిన
బలోపేతం చేయాల్సిన పరిస్థితిలో వీరిద్దరి మధ్య తగాదాలు, ఆధిపత్య పోరు చివరికి చిలికి గాలికి వాలని ఇది బీజేపీ అధిష్టానానికి కూడా ఒక పెద్ద హెడ్ఏక్ లా తయారైందని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ ఎంపీలు భేటీ అయిన సందర్భంలో కూడా ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏదైతే మీరు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ లేరు, అనవసరమైన విషయాలు చర్చిస్తున్నారు, యాక్టివ్ గా లేరు, మీకన్నా ఏదైతే అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ముందంజలో ఉన్నాడు, మీరు మీ పద్ధతి మార్చుకోవాలి, పనితీరు మార్చుకోవాలి. ఏదైతే తెలంగాణలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారం రావడానికి కృషి చేయాలి, ఆ విధంగా ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకోండి, క్షేత్రస్థాయి నుంచి కష్టపడి పార్టీని అధికారంలో తీసుకురావాలంటూ ఎంపీలకు దిశానిర్దేశం చేసినా కూడా ఏదైతే తెలంగాణ ఎంపీల మధ్య ఉన్న ఈ వివాదం రాదు. ఇక్కడ ప్రధానంగా తెలంగాణ పార్టీ అంశాలను కానీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కానీ ఈ నేతలను ఏదైతే బండి సంజయ్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, మరికొంతమంది నేతలు కావచ్చు, వీరిని కంట్రోల్ చేసి హ్యాండిల్ చేయలేకున్నారనే ఒక విమర్శ రాజకీయాల్లో తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఉందో ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఓవరాల్ గా తెలంగాణ మొత్తం చూసినప్పుడు బీజేపీ రోజు రోజుకు తన అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. పంచాయతీ ఎన్నికలు కూడా మనం గమనించినప్పుడు ఇప్పుడు 2 విడతల్లో పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత 200 మార్కు పంచాయతీ స్థానాలు కూడా గెలవలేని పరిస్థితి. ఇప్పుడు 2వ విడత జరిగినప్పుడు 200 మార్కు దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఉన్న పంచాయతీలు ఇస్తే కనీసం ఇప్పటికి జరిగిన 2 విడతల్లో కలిసి కనీసం 500 పంచాయతీలను గెలవలేని పరిస్థితులు ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారం ఎలా రాబోతుందంటూ బీజేపీ శ్రేణుల నుంచే ప్రధానంగా ప్రశ్నలు ఇస్తున్నాయి. రేణు, అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఆధిపత్యంలోకి రావాలి, అధికారంలోకి రావాలనేమో ప్రధాని మోదీ వీళ్ళకి కీలక సూచనలు చేస్తుంటే, మరొక వైపు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో చూస్తే కనుక పార్టీలో ఎవరు అధికారంలో ఉండాలి లేకపోతే ఆధిపత్యంలో ఉండాలి అన్న పోరుతోనే ఇప్పుడు బీజేపీ వెనకబడుతుందని మనం చూడాలా? ఎస్ రేణు, ఇక్కడ ప్రధానంగా తెలంగాణలో బీజేపీకి అనూహ్యంగా 8 ఎంపీలు గెలవడం జరిగింది. అయితే అది కాంగ్రెస్ పార్టీ సీఎం ఏదైతే రేవంత్ రెడ్డి వ్యూహాల్లో తప్పిదాలు జరగడంతో బీజేపీ 4 స్థానాల నుంచి మరో 4 స్థానాలు ఎగబాకి గత ఎన్నికల్లో 4 స్థానాలు గెలిచిన బీజేపీ ఈ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ 4 స్థానాలు నిలబెట్టుకోవడం కూడా కష్టం అన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన అభ్యర్థులను పెట్టడంతో బీజేపీకి మరో అవకాశం కలిసి రావడంతో బీజేపీ 8 మంది ఎంపీలు గెలిచింది. పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి 119 స్థానాల్లో కేవలం బీజేపీ 8 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ స్థానాలు గెలిచిన పరిస్థితిలో ఎమ్మెల్యే స్థానాన్ని గెలవలేకపోయింది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కావకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. అయితే ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు వీరిద్దరి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. పార్టీలో క్రియాశీలక నేతల మధ్య విభేదాలు ఉన్నాయి. హైదరాబాద్ కు సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వారికే బీజేపీ అధిష్టానం పట్టం కడుతుంది, బీజేపీ అధిష్టానం వారి మాటే వింటుంది. హైదరాబాద్ బీజేపీకి తెలంగాణ బీజేపీ మొత్తం హైదరాబాద్ నాయకుల చేతుల్లో ఉంది. హైదరాబాద్ నాయకులు ఏమి చెబితే అది బీజేపీ అధిష్టానం వింటుందంటూ ఒక రాజకీయ విమర్శ తీవ్రంగా కొనసాగుతుంది. ఎందుకంటే బయట ప్రాంతానికి సంబంధించిన వారిని ఎవరిని కూడా ఎస్టాబ్లిష్ కానివ్వరు, రాజకీయంగా ఎదగనివ్వరు అంటూ బీజేపీలో ఒక విమర్శ ఉంది. అయితే బండి సంజయ్ లాంటి నేత, బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ ఇద్దరు బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన వారు, బలమైన నేతలు. వీరిద్దరిని కాంప్రమైజ్ చేసి పార్టీని బలోపేతం చేయాల్సిన పరిస్థితిలో పార్టీని రోజు రోజుకి బలహీనం చేస్తున్నారని ఒకవైపు ఆరోపణలు. ఎమ్మెల్యేలకు ఎంపీలకు గ్యాప్ ఉంది, ఎమ్మెల్యేలకు ఎంపీలకు బీజేపీ అధ్యక్షుడికి గ్యాప్ ఉంది. కేవలం బీజేపీ అధ్యక్షుడు నామమాత్రంగా ఉన్నారంటూ ఒకవైపు విమర్శలుంటాయి. ఈ మొత్తం వ్యవహారాలన్నీ గమనించినప్పుడు తెలంగాణలో బీజేపీ స్థానిక ఎన్నికలు ఏదైతే గ్రామీణ స్థాయిలో జరిగిన ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా చతికిలబడిందని కూడా రాజకీయంగా ఒక చర్చ నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఏదైతే మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి అంటూ ఎన్నిసార్లు దిశానిర్దేశం చేసినా క్షేత్రస్థాయిలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు వారి పనితీరు మార్చుకోలేదంటూ అధిష్టానానికి పదే ఫిర్యాదులు అందుతున్నాయి. మనం ఈ మధ్య కాలంలో ఏదైతే బిఎల్ సంతోష్ బీజేపీ అధిష్టానం నుంచి వచ్చిన నేత నేరుగా నేతలతో సమావేశాలు నిర్వహించిన కొంతమంది నేతలకు ఆయన ఎదురుగానే చెప్పడం జరిగింది, మీరు పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చు, పార్టీలో ఉండి పార్టీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు, కొంతమంది నేతల పనితీరు బాగలేదు, మీరు పార్టీలో ఉన్నా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే అంటూ నేరుగా ఏదైతే అమిత్ షా సన్నిహితుడిగా ముద్రపడ్డ బిఎల్ సంతోష్ కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. మొత్తం ఏదైతే ఈటల వర్సెస్ బండి సంజయ్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బీజేపీ నాయకుల మధ్య సమన్వయం లేదు, నేతల మధ్య సమన్వయం లేదు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు బలంగా ఉన్నా కూడా పార్టీని నిర్మించలేకున్నారనే ఒక రాజకీయ విమర్శ తెలంగాణ బీజేపీలో వినిపిస్తుంది. వేణు, అయితే కిరణ్,
ఇప్పుడు కరీంనగర్లో తనను తొక్కేసే కుట్రలు చేస్తున్నారంటూ కూడా ఈటల స్వయంగా వ్యాఖ్యానిస్తూ కూడా ఈ సర్పంచ్ ఎన్నికల తర్వాత అంటే పార్టీలో ఏ పార్టీలో ఉండాలనేది ప్రజలే నిర్ణయిస్తారు, సర్పంచ్ ఎన్నికల తర్వాత చెప్తాను అంటూ కూడా ఒక వ్యాఖ్యానించారు ఈటల. అంటే తను ఏదో ఆలోచన చేస్తున్నారు, ఈ కుట్రలతో విసిగిపోయారు అని ఎలా చూడాలి దీన్ని? రేణు, ఇప్పటికిప్పుడు ఏదైతే ఈటెల రాజేందర్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారని అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి 2028 వరకు సమయం ఉంది. అంతలో రాజకీయ సమీకరణలు మారితే ఆయన మారే అవకాశాలు ఏమైనా ఉంటాయేమో కానీ ప్రస్తుతానికైతే అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనేది బీజేపీ అధిష్టానానికి తెలిసి ఇద్దరు బలమైన నేతలు. ఇలాంటి నేతలను ఏదైతే ఈటెల రాజేందర్ బలమైన నేత, ఏదైతే ముద్రా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఆయన భార్య ఏదైతే జమున ఆమె రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి రెండు సామాజిక వర్గాల పోలరైజేషన్ కూడా ఈటెల రాజేందర్ కలిసి వస్తుందనే నేపథ్యంలో ఆయన బీజేపీ నుంచి బీసీ ముఖ్యమంత్రి అవుతానని ఒక అంచనాలో ఉన్నారు. ఆ అంచనా మేరకు ఆయన ప్రస్తుతానికైతే పార్టీ మారుతారనే అవకాశం ప్రస్తుతానికి లేదు. ఏదైతే బండి సంజయ్ వ్యవహారానికి వచ్చినప్పుడు తనకు భవిష్యత్తులో ఏదైతే ఈటెల రాజేందర్ మాత్రమే పోటీ ఉన్నారంటూ ఏదైతే బండి సంజయ్ అపోహపడుతున్నారనే ఒక విమర్శ కూడా ఉంది. వీరిద్దరిని ఏకతాటిపై నడిపిస్తే కరీంనగర్ లో బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది. మరి ఏదైతే అసెంబ్లీ స్థానాల్లో కూడా పట్టుని నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. బలమైన నేతలను పార్టీలే కాకపోతే పార్టీని బలోపేతం చేయాల్సిన నేతలు ఇరువురు చీటికి మాటికి ఏదైతే విభేదాలు పడుతూ పార్టీని బలహీనపరుస్తారనే ఒక విమర్శ రాజకీయాలు ఉంది. ఏదైతే ఈటెల రాజేందర్ నేను ఏ పార్టీలో ఉండాలనేది ప్రజలు నిర్ణయిస్తారని చెప్పిన మాట ఇప్పటికిప్పుడైతే ఆయన రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుంటారని మనం ఊహించలేని పరిస్థితి, ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. రాబోయే ఎన్నికల్లో ఆయన ఏమైనా నిర్ణయం తీసుకుంటారా, లేక ఏదైతే బీజేపీ అధిష్టానం ఏదైతే ఉందో మోడీ, అమిత్ షా లాంటి నేతలు ఏదైతే వీరిద్దరి మధ్య సఖ్యత కురుస్తారో లేదా ఇద్దరికి ఈ వార్నింగ్ ఇస్తారా అనేది కూడా రాబోయే రోజుల్లో చూడాలి. లేదా ఇప్పటికిప్పుడైతే ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఈటెల రాజేందర్ లేదా ఆయన బీజేపీలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. 2028లో ఏదైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏదైనా బీజేపీతో ఖచ్చితంగా కొనసాగుతారని చెప్పొచ్చు. లేదు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వీటి వేదికగా కూడా ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి అసంతృప్తి మరొకసారి కూడా బయటపడింది. 4 రోజుల క్రితం కూడా ఒక కోల్డ్ వార్ మీద కూడా తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ పీకిన తరువాత మరలా కూడా పద్ధతి మార్చుకోకుండా ఇదే విధంగా కూడా ఏదైతే బండి సంజయ్ పిఆర్ఓ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ మీద అయితే ఈటల ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా తనను కార్నర్ చేస్తూ పోస్ట్ పెట్టారంటూ కూడా మండిపడటం, అవగాహన ఉన్నవారు అలా పోస్ట్ పెడతారా అంటూ కూడా ఈటల ప్రశ్నించడం, ఇక తాను ఏ పార్టీలో ఉండాలో ప్రజలు తేల్చుకుంటారు, పార్టీ హైకమాండ్కి అయితే అన్నీ తెలుస్తాయి అంటూ కూడా ఈటల రాజేందర్ మాట్లాడటం, ఇక కరీంనగర్లో తనను తొక్కేసే కుట్ర చేస్తున్నారు అంటూ కూడా ఈ సందర్భంగా ఈటల మాట్లాడారు. అంటే ఇదే రకమైన చర్య కనుక పార్టీలో కొనసాగి ఇదే రకంగా కూడా తన అస్తిత్వాన్ని కూడా పార్టీలో లేకుండా చేసేందుకు ప్రయత్నాలు కొనసాగితే కనుక అంటే ప్రజలే తేర్చుకుంటారు అని ఈటల మాట్లాడటం కనుక చూస్తే మరలా నెక్స్ట్ ఎలక్షన్స్కి రాబోయే టైంకి కనుక పరిణామాలు కనుక మారకపోతే ఈటల ఏదో ఒక నిర్ణయం తీసుకునే దిశగానే తన ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే అనిపిస్తున్నాయి.